కర్ణుడిని దాన వీర శూర కర్ణ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? తెలీదండి. కర్ణుడు ఎవరు దానం అడిగినా ఇస్తాడు, అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడినే దాన వీర శూర కర్ణ అని ఎందుకు అంటారు కృష్ణ అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని రోజుల పాటు భయంకరమైన తుఫాను సృష్టిస్తాడు. తరువాత కొంతమంది బ్రాహ్మణులని ధర్మరాజు దగ్గరికి పంపిస్తాడు. ఆ బ్రాహ్మణులు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, మేము యాగం చేయదలిచాము, మాకు 1000 కేజీల చందనపు చెక్క కావాలి అంటారు. అప్పుడు ధర్మరాజు తన భటులని పంపి రాజ్యమంతా వెతికిస్తాడు. ఎక్కడ చూసినా తడి చెక్కే కనిపిస్తుంది, కానీ యాగానికి పొడి చెక్క కావాలి. తడి చెక్క యాగానికి పనికిరాదు కాబట్టి నన్ను క్షమించి మరేదైనా అడగండి, ఇస్తా అంటాడు. దాంతో ఆ బ్రాహ్మణులు చేసేదేమీ లేక కర్ణుడి దగ్గరికి వెళ్ళి యాగానికి 1000 కేజీల చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. అప్పుడు కర్ణుడు ఆలోచించి తన కోటలోని ద్వారాలని కిటికీలని పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కలని వచ్చిన బ్రాహ్మణులకి ఇస్తాడు. అర్జున, దానం చేయటం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం చేస్తాడు, కానీ కర్ణుడికి దానం చేయటం స్వభావం. అందుకే కర్ణుడిని దాన వీర శూర కర్ణ అని అంటారు పార్థ. సూర్యపుత్ర వైకర్ణ కర్ణ.